ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చెప్పాలంటే మామూలు మ్యాచ్ కాదు, అది ఒక అద్భుతమైన మ్యాచ్. 253 స్కోర్ చేసిన ఇండియాని అంటే ఒక 7 రన్స్తో ఓడిపోయింది. అంటే 246 రన్స్ దగ్గర వరకు కొట్టిందంటే ఇంగ్లాండ్ మామూలుగా ఆడిందని చెప్పలేం. మనం కూడా ఈరోజు 230 220 కొట్టుంటే ఇది బీట్ చేసే స్కోరే ఇది. అంటే ఆల్మోస్ట్ ఆల్ విన్ అయినంత పని చేసింది ఇంగ్లాండ్. ఇంకొకటి ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్. అసలు ఆయన కూడా వికెట్ తీసి ఉండకపోయి ఉంటే ఈరోజు మ్యాచ్ ఇంకోలాగా ఉండేది. ఆ బేతేల్ ఎప్పుడైతే అవుట్ అయిండో 104 దగ్గర, అప్పటి నుంచి కొంచెం మ్యాచ్ మన ఇండియా చేతిలోకి వచ్చింది. అప్పటి వరకు కూడా మ్యాచ్ ఇండియా చేతిలో లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లాండ్ గెలిస్తానే ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇది నార్మల్ స్కోర్ కాదు, ఆ స్కోర్ని కూడా వీళ్ళు డిఫీట్ చేసిరంటే ఇది నిజంగా హ్యాట్సప్. ప్లస్ ఈరోజు ఎక్స్పెన్సివ్ ఓవర్ అంటే వరుణ్ చక్రవర్తి ఎక్స్పెన్సివ్ రన్స్ ఇచ్చాడు. ఓవర్ కాదు, రన్స్ 64 చిల్లర ఇచ్చాడు. దాని తర్వాత హర్షదీప్ సింగ్ ఎక్కువ ఇచ్చాడు. వీళ్ళు కొంచెం తగ్గించుంటుంటే ఈరోజు సూపర్ ఉంటుండే మ్యాచ్. నేనైతే 150కే ఆల్అౌట్ చేస్తారనుకున్నా, కానీ ఇంత ఘోరంగా వీళ్ళు 200 దాకా తీసుకొస్తారని మాత్రం నెవర్ ఎక్స్పెక్టెడ్.